ఫోన్ ట్యాపింగ్ అంటున్నాడు. ఈయన కదా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నది, మంత్రుల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నదంతా రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు. అంటే ఈ గవర్నమెంట్లో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. గవర్నమెంట్ లోపల రేవంత్ రెడ్డి గారు వాళ్ళ సొంత మంత్రుల ఫోన్ ట్యాపింగ్ చేసే కదా సీరియల్స్ లాగా, కథనాల్లాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద, పొన్నం ప్రభాకర్ గారి మీద, తర్వాత కొండా సురేఖ మీద ఇవన్నీ కథనాలు ఇస్తున్నది ఈయన కదా. నిజంగా సిట్టు గిట్ల వేయాలంటే రేవంత్ రెడ్డి గారి మీద సిట్ వేయాలా, పిలవాలి ఎవరినైనా పోలీస్ స్టేషన్ అంటే రేవంత్ రెడ్డి గారిని పిలవాలా. అన్నీ ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా కొట్టేసినటువంటి కేసును కావలసుకొని తిరిగి అప్పటికప్పుడు నోటీస్ ఇస్తున్నాడంటే మనకు తెలుస్తుంది. నిన్న ఆయన విదేశాలకు పోయిండు, విదేశాలకు పోయేటి ముందలే చెప్పిపోయిండు మంచిగా, నేను విదేశాలకు పోతున్నా, ఈ స్కామ్ బయటకు వస్తే గిట్లంగా ఇగో ఈ పలానా వాళ్ళని అర్జెంటుగా పిలిచాలి చూడు. పిలిస్తే ఏమవుతుంది, మున్సిపాలిటీ నుంచి నాయకులు, బీఆర్ఎస్ నాయకులు కొంచెం దృష్టి మరల్చరు, ప్రజలంతా కూడా ఈ దృష్టి మళ్ళీపోతుంది. ఆయన ప్రజల దృష్టిని ఎట్లా మరల్చారా, డైవర్ట్ ఎట్లా చేయాలనే దాంట్లో రేవంత్ రెడ్డి గారు ఆరుతేరినటువంటి వ్యక్తి కాబట్టి కక్షపూరితంగా ఈరోజు నోటీస్ ఇవ్వడం జరిగింది.